హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో కేక్ ఎలా రెడీ చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 గుడ్లు పగలగొట్టుకొని వేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్ని మిక్సీ జార్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. పదిహేను నిమిషాల పాటు ఇలా బీట్ చేస్తే క్రీమీ టెక్స్చర్గా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, 1/2 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని బీట్ చేసుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. వన్ థర్డ్ కప్ వరకు నూనెను కూడా వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల కేక్ అనేది చాలా స్పాంజీగా, ఫ్లఫీగా వస్తుంది. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి.
ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వేసుకొని కలుపుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెని తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని మనం ముందుగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆ బ్యాటర్ని అంతా వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ గిన్నెని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. మైదా పిండిని వేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి కానీ ఏమైనా ఉంటే ఇలా దులిపేసి మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అంతా వేసేసుకోవాలి. కేక్ బ్యాటర్ అంతా వేసేసుకున్న తర్వాత 2 సార్లు ట్యాప్ చేసుకొని దీనిపైన గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకుంటున్నాను. ముందుగా 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ కేక్ బ్యాటర్ని పెట్టి మూత పెట్టుకొని 30 నుంచి 40 నిమిషాల వరకు ఈ కేక్ని బేక్ చేసుకోవాలి. 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి.
నేను మీకు ఇక్కడ 40 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. కేక్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఒక నైఫ్ని కానీ టూత్పిక్ని కానీ ఇలా గుచ్చి చూస్తే మనకేమీ అంటుకోకపోతే కేక్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకుని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీని ఈ క్రిస్మస్కి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.